విశాఖ వేదికగా ఈ నెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొననున్న ప్రధాని ప్రముఖులు, అరుదైన రికార్డుల సాధన దిశగా ఏర్పాట్లు, నిమగ్నమైన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అందరికీ నమస్కారం. నా పేరు ఆరుద్ర మయూక్ భాగవతుల. బీవీకే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, BA పొలిటికల్ సైన్స్. అందరికీ తెలిసిందే మన భారతదేశం అనేది చాలా గొప్ప దేశం, చాలా పుణ్యభూమి మన భారతదేశం. అంతేకాకుండా ఇక్కడ ఎందరో మంది యోగులు కూడా పుట్టి ఈ నేలను మొత్తం పవిత్రం చేశారు వాళ్ళ పాత స్పర్శతోని. అన్నిటికీ మించి మన భారతదేశం అనేది యోగ దేశం అనమాట. అంటే యోగా అనే ఒక ప్రక్రియ మన భారతదేశంలోనే పుట్టింది. కానీ బ్రిటిషర్స్ అలాగే ముస్లిమ్స్ రావడం వల్ల అది పక్కదోవ పట్టించారు. ఆ తర్వాత ఎప్పుడైతే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారో అప్పటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21ని ప్రకటించి ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మనకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి యోగాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. అందులో భాగంగా ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మన వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీలో జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం వంటిది. వైజాగ్ వాస్తవ్యుడిగా ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ముందు వాళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే. అంతేకాకుండా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి కూడా ట్రై చేస్తున్నాం. అంటే యోగా డే రోజు 5 లక్షల మంది యోగా ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది, యోగా చేసిన తర్వాత ఓంకారం చేస్తున్నప్పుడు ఆ గర్జన ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రధానమంత్రి వారు. వారందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ యోగా ఇక్కడ జరిపించడం వల్ల ఇక్కడ ఉన్న సివిల్ సప్లైస్ వారికి కూడా ఎంతో కాస్త ఉపాధి కలుగుతుంది, తద్వారా ఎంతో మంచి జరుగుతుంది. 5 లక్షల మంది కూడా యోగా వల్ల ఉపయోగాలు తెలుసుకొని వాళ్ళ దైనందిన జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు బి వరలక్ష్మి. నేను బీవీకే కళాశాలలో చదువుతున్నాను, డిగ్రీ 2వ సంవత్సరం. మనం యోగా దినోత్సవం 11వ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనం దీనిని అవేర్నెస్ చాలా అందరిలో మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే యోగా అనేది మెంటల్గా ఫిజికల్గా ఫిట్నెస్ అనేది ఇస్తుంది. ఇక్కడ మేము ఈ యోగా దినోత్సవంలో వాలంటీర్గా పనిచేస్తున్నాము. అంటే మన పబ్లిక్లో అందరూ వచ్చేదానికి ఎవరైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తే వాటిని సరిదిద్దడానికి మేము వాలంటీర్గా వర్క్ చేస్తున్నాము. ఇది మన విశాఖపట్నంలో జరుగుతుందంటే ఇది చాలా ఘనంగానే జరుగుతుంది. ఇది గిన్నిస్ బుక్లో కూడా ఎక్కే ఉంటుంది త్వరలో. ఈ యోగా దినోత్సవంలో మన ప్రముఖమైన ముఖ్యమంత్రి వాళ్ళందరూ పాల్గొంటున్నారు. అంటే ఇది చాలా ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. హాయ్ అండి, నా పేరు శిరీష. నేను MA యోగా చదువుతున్నాను, సెకండ్ ఇయర్. 21 అనేది ఇంటర్నేషనల్ యోగా డేగా చెప్పుకోవడం జరిగింది. దాంట్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దాని కారణంగా ప్రధాని మోడీ గారు అండ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేయుచున్నారు. మెయిన్గా విశాఖపట్నం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆహ్లాదకరమైన వాతావరణం అండ్ బీచ్ రోడ్ ఏంటంటే భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు జరుగుతుంది. సుమారుగా 5 లక్షల మందిని పాల్గొంటారని అంచనా వేయుచున్నారు. అలా జరగాలని కోరుకుంటున్నాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్గా. అండ్ ఇందులో నేను పాల్గొనడం అనేది నాకు హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ యాజ్ ఏ యోగా స్టూడెంట్. ఇప్పుడు యోగా డే ఈవెంట్ అనే జరుగుతుంది అని కాకుండా అందరూ కూడా డైలీ లైఫ్లో దీన్ని యూజ్ చేసుకుంటారని, అంటే డైలీ లైఫ్లో ఒక భాగంగా గుర్తు చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటంటే PCOD, PCOS, ఇంకా ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. దానికి ఓన్లీ వన్ సొల్యూషన్ ఏదైనా ఉంది, థెరపిక్గా చేసుకోవచ్చు అంటే చెప్పొచ్చు, అంటే అది యోగా విధంగా చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది అందరూ డైలీ లైఫ్లో యూటిలైజ్ చేసుకుంటారు ఈ అవకాశాన్ని అని చెప్పేసి ఇప్పుడు అవేర్నెస్ కలుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. భారతీయులందరికీ నా నమస్కారములు. నా పేరు రాయుడు అజయ్ దీపక్. నేను బీవీకే కళాశాలలో చదువుతున్నాను. అయితే ఈవేళ మీ అందరి ముందుకు వచ్చేసి నేను ఈవేళ యోగా యొక్క ముఖ్య విజ్ఞప్తి చెప్పబోతున్నాను. అయితే యోగా అనేది ఏంటంటే మన రోజువారీ దినాల్లోనే మనం ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చోవడం లేదా నోట్స్ రాసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల మన బాడీ అనేది ఫిట్ అనుకుంటాం, బట్ అది యాక్చువల్లీ ఫిట్ కాదు. ఎందుకంటే మన జాయింట్స్ అన్ని పట్టేస్తూ ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడప్పుడే బయటపడవు, ఏజ్ ద్వారా బయటపడుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి యోగా అనే ఒక ప్రక్రియ ఉంది. దీని ద్వారా ఏంటంటే మన బాడీ జాయింట్స్ అన్ని ఫ్రీ అవుతూ ఉంటాయి, మన మైండ్ మన బాడీ అంతా ఫ్రీ అవుతూ ఉంటుంది అనమాట. సో అయితే ఇప్పుడు ఈ వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ, ఇందులో ఎందుకు
మోదీ గారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి యోగా చేసి గిన్నిస్ రికార్డ్ సాధిద్దాం అనుకుంటున్నారు. అంటే 5 lakh మెంబర్స్తోని జూన్ 21న ఒక 5 లక్షల మంది బీచ్ రోడ్ అలాగా స్ట్రైట్గా మొత్తం అందరూ 5 లక్షల మంది కలిపి ఒకేసారి ఓంకార నినాదంతో యోగా చేసి ఆ యొక్క యోగా అనేది ఒక శక్తిని ప్రపంచానికి చాటి చెప్దాం అనుకుంటున్నారు. అయితే యోగాలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే, ఇది ఒక రెమెడీ మాత్రం అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే యోగా అనేది అది ఒక ప్రక్రియ కాదు, అది ఇంతకుముందు మన జీవితంలో ఒక భాగం. కానీ ఈ రోజుల్లో మనిషికి ఖాళీ దొరకకపోవడం వల్ల దాన్ని అది అశ్రద్ధ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి కనీసం యోగా రోజైనా లేదా ఒక యోగా నెల రోజుల ముందైనా ఈ ప్రాక్టీస్ ఇలాగ టైం టు టైం చేస్తూ ఉంటే అంటే అది అలా అలవాటు అవుతూ ఉంటుందని చెప్పి అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ యోగాలో వచ్చేసి మెయిన్గా ఇప్పుడు మేము ఇక్కడ ఈ యోగా డేలో మాత్రం చేస్తున్న ఆసనాలు చాలా విభిన్నమైనవి. ఇవేంటంటే ఏ మనిషి అయినా చాలా సులువుగా చేస్తాడు, వయసుతో సంబంధం లేకుండానే. ఎలాగైనా అది అంటే కేవలం ఒక ఆరోగ్యం గురించి, కంటి చూపు, డైజెషన్ వీటి మీద ఇప్పుడు మేము చేసే ఈ ప్రక్రియలు రుణపడి ఉంటాయి. ఈ యోగా డేకి అందరం విశాఖ వాసులు అందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది టీవీలో లైవ్లో చూస్తూ ఉంటారు. సో ఇంకేంటంటే ఇప్పుడు ఈ యోగా ద్వారా మన భారతదేశానికి కూడా అస్తిత్వం ఉందని చెప్పి దీని ద్వారా మనం నిరూపించడం జరుగుతున్నది. ధన్యవాదాలు. నా పేరు సాహితి, నేను బీవీకే కాలేజ్లో చదువుతున్నాను, బీఎస్సీ సెకండ్ ఇయర్. ఇక్కడ యోగా దినోత్సవం మొత్తం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 2025 థీమే యోగా ఫర్ వన్ హెల్త్ అండ్ వన్ ఎర్త్ అనమాట. సో ఈ థీమ్ బట్టి మొత్తం డెవలప్మెంట్ నాట్ ఓన్లీ అంటే హెల్త్ పరంగానే కాకుండా మొత్తం ఫిజికల్గా కూడా మనిషి డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ వైజాగ్లో జరగడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఓవరాల్గా మొత్తం అన్నీ చూసుకుంటే విశాఖపట్నం అనేది అందరికీ తెలిసింది, అందరూ ఉండాలనుకునే ఊరు కాబట్టి. సో బీచ్ రోడ్లో జరుగుతుంది ఇది. ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు జరుగుతుంది. సో ఇక్కడ జరగడం అనేది చాలా పెద్ద విషయం. దీనివల్ల ఒక ఫిజికల్గా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, మెంటల్గా కూడా మనకి స్టెబిలిటీ వస్తుంది. నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఒక వాలంటీర్గా పనిచేస్తున్నాను ఇక్కడ. సో అందరికి ఒక 5 lakhs మెంబర్స్ వరకు వస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే చాలా పెద్ద విషయం చేసేస్తారు. సో అలాంటిది పిఎం సీఎం కూడా ఇద్దరు వస్తున్నారు అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం విశాఖపట్నాన్నే చూస్తుంది. అది మొత్తం మనకి అంటే ఆనందంగా ఉంటుంది. అందరూ హ్యాపీగా యోగా చేసుకుంటూ ఒక దగ్గర ఒక హాఫ్ డే సెషన్, 1 day సెషన్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి భీమిలి వరకు జరుగుతుంది కాబట్టి ఆల్ ఓవర్గా ఒక ఫిజికల్ వెల్బీయింగ్గా హ్యాపీగా జరిగిపోతుంది. నా పేరు కే షర్మిల, నేను బీవీకే కళాశాలలో చదువుతున్నాను, డిగ్రీ సెకండ్ ఇయర్. నేను విశాఖపట్నంలో నివసిస్తున్నాను. ఇక్కడ యోగా డే జూన్ 21న యోగా జరగడం వల్ల ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. నేను వాలంటరీగా ఇక్కడ పనిచేస్తున్నాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలా ఫిజికల్గా, మెంటల్గా హెల్త్ అనేది మనం చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు యోగా డే అనేది ఓన్లీ జూన్ 21 జరుగుతుంది, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగడం వల్ల ఆ రోజుకు మాత్రమే యోగా చేస్తున్నారు. అలా కాకుండా ప్రతిరోజు ఇది నిత్యం మనం పాటిస్తూ ఉంటే మన హెల్త్ అనేది బాగుంటుంది. అలానే చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు కూడా యోగా అనేది చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది, హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. అలానే ఇక్కడ 11వ అంతర్జాతీయ దినోత్సవంగా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే నరేంద్ర మోడీ గారు అందరూ ఇక్కడికి వచ్చి యోగా డే సందర్భంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలానే నేను యాజ్ ఏ వాలంటీర్గా ఇక్కడ చేయడం కూడా నాకు ఆనందంగా ఉంది. అలానే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి అందరూ చేయాలని ఆశిస్తున్నాను. హలో అందరికీ, నా పేరు అమృత, నేను బీవీకే కాలేజ్ చదువుతున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే యోగా అనేది మన భారతదేశంలోనే పుట్టింది కదా. అది ఎంతో అంటే ఇప్పుడు యోగా ఈవెంట్ కూడా జరగబోతుంది 21న. ఏంటంటే అది జూన్ 21న స్టార్ట్ అయింది కదా. ఇప్పటికీ 182 దేశాల్లో అది మొత్తం అంటే వ్యాప్తించిందనమాట. అందులోని ఈవెంట్ జరగడం చాలా ఆనందకరంగా ఉంది. అందుకే నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా యోగా అనేది మనకి ఎన్నో అంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఇవి గడ్డి అవన్నీ తినేసి అలా అన్నీ పెరించేస్తున్నాం కదా బాడీస్ని. సో అలా యోగా చేయడం వల్ల మనం అన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. మనం అంటే ఏంటంటే ఎనర్జీ కోసం కానీ లేదంటే ఏ రకంగా యోగా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది కదా.
సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ ప్రోగ్రామ్ కోసం. అందరూ మన పిఎం గారు వస్తున్నారు, మినిస్టర్స్ వస్తున్నారు కదా, 5 lakhs మెంబర్స్ 30 kilometers నడుస్తున్నారంటే చాలా నార్మల్ విషయం కాదు ఇది. సో అందరికీ గుడ్ లక్. నా పేరు సైరా బాను. మేము గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ నుంచి వచ్చాం. సో మేము ఈరోజు ఇక్కడ యోగా అవేర్నెస్ కాన్షియస్నెస్ సెంటర్లో ఉన్నాం అనమాట. మాకు చాలా రోజుల నుంచి ట్రైనింగ్ అది అవుతుంది ఈ కామన్ యోగా ప్రోటోకాల్ కోసం. ఇది 11th anniversary ఇక్కడ అవ్వటం వైజాగ్లో, అది కూడా మా సిటీలో అవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్సో పిఎం గారు, సీఎం అందరూ ఇక్కడికి రావటం చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. మా సిటీకి అందరూ వచ్చి మేము అందులో పార్టిసిపేట్ చేయడం, ట్రైనర్స్గా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 21st అనమాట. సో థ్యాంక్ యూ. గాయత్రి విద్యా పరిషత్ నుంచి వస్తున్నాము. యాక్చువల్గా మేమైతే 2 years నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇదే నార్మల్గా టోస్ ఈ టిప్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫుల్ బాడీ మొత్తం కవర్ అయ్యి మంచి ఎక్సర్సైజ్ అయ్యి ఇన్నర్ బాడీ అవుటర్ బాడీ మొత్తం ఫుల్గా మనం వర్కౌట్ చేసి లాస్ట్కి శవాసనంలో రిలాక్స్ అవుతాం కదా, మన బాడీ ఫుల్ రీస్టార్ట్ అవుతుంది. ఇదొక మంచి ప్రాక్టీస్ అనమాట. రోజు మీరు చేస్తే దీనివల్ల ఫ్రెష్గా స్టార్ట్ అవుతారు. మంచి ఒక మూమెంట్ ఉంటుంది లైఫ్లో. ఇలాంటి ఆపర్చునిటీ యొక్క యోగాంధ్ర వల్ల అందరికీ కల్పించి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. చాలా మంచి విషయం. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాము. విశాఖ వేదికగా ఈ నెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొననున్న ప్రధాని, ప్రముఖులు. అరుదైన రికార్డుల సాధన దిశగా ఏర్పాట్లు. నిమగ్నమైన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విశాఖ వేదికగా ఈ నెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొననున్న ప్రధాని, ప్రముఖులు. అరుదైన రికార్డుల సాధన దిశగా ఏర్పాట్లు. నిమగ్నమైన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. డాక్టర్ మొయిలి మోహనరావు, లెక్చరర్ తెలుగు, బీవీకే డిగ్రీ కళాశాల, ద్వారకానగర్, విశాఖపట్నం. జూన్ 21వ తేదీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇది అంతర్జాతీయ స్థాయిలో అంగరంగ వైభవంగా ఈ యోగా దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశంలో ఈ యోగా పుట్టింది. ప్రపంచ దేశాలకు విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన భారతదేశానికే దక్కుతుంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 కోట్ల మందితో గిన్నీస్ రికార్డు కోసం 2 కోట్ల మంది ఒకేసారి మొత్తం రాష్ట్రం అంతా గిన్నీస్ రికార్డు కోసం 2 కోట్ల మందితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా చేయడానికి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం, సాగర తీరం, స్వచ్ఛమైన వాతావరణం, చక్కనైనటువంటి మనస్తత్వం కలిగిన మనుష్యుల మధ్య ఈ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో జూన్ 21వ తేదీన ఒకేసారి 5 లక్షల మందితో బీచ్ రోడ్డు నుండి భీమిలి వరకు మొత్తం దగ్గర 29 కిలోమీటర్ల పరిధిలో ఈ యోగా దినోత్సవాన్ని జరపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 నిర్ణయించాయి. అయితే ఈ సంఘటన, ఈ సన్నివేశం మనం ఉండేటటువంటి విశాఖపట్నంలో జరగడం మనందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం. అంతేకాదు, ఒకేసారి కన్నుల పండువగా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆసనాలు వేస్తూ అద్భుతమైన కోలాహలమైనటువంటి వాతావరణంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటే ఆ చూసేవారందరికీ చూడడానికి కన్నుల పండువగా, చూడముచ్చటగా, ఆనంద తాండవం చేసేటటువంటి రోజుగా మనం భావిస్తున్నాం. అంతేకాదు, ప్రభుత్వం దీనికోసం చాలా శ్రద్ధ తీసుకుంటూ
డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఇంటర్మీడియట్ స్కూల్స్ అన్ని విభాగాల నుండి, అలాగే సామాన్య ప్రజల నుండి, అలాగే ఎన్జిఓస్ నుండి అందరి దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ పాల్గొనేటట్లు చేస్తూ చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఒక కృతనిశ్చయంతో ఉన్నాయి. అందులో మనం కూడా భాగస్వామి అవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ యోగా నేటి కాలం మనిషి జీవన సరళి మారింది. ఎందుకంటే అన్ని రకాల కాలుష్యాలతో మనం ఆహారం తింటున్నాం. మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి కూడా యోగా ఎంతో మేలు చేసే స్థితి మనకు కలుగుతుంది. ఆసనాలు వేయడం ద్వారా శరీరం ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితిలో ఉండి మనం ఏం చెప్తే ఆ మాట మన మనసు వినేటట్లుగా యోగా ఉంటుంది. అంతేకాదు నేటి కాలంలో మనిషి నిత్యం ఒత్తిడి, టెన్షన్ గురవుతున్నాడు. ఆ టెన్షన్ నుండి కూడా మనిషికి ఉపశమనం కలిగించడానికి కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేటి కాలంలో ఈ యోగా అనేది దినోత్సవం అంటే ఆ రోజే కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా చేసుకుంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవడమే కాదు, సంపూర్ణ ఆరోగ్యవంతుడైతే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్, అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, అలాగే ఆరోగ్య భారతదేశం వర్ధిల్లుతూ ప్రపంచ సౌభాగ్యం వర్ధిల్లుతుందని ఈ యోగాను ఎప్పుడో మన ఋషులు చాలా కాలం క్రిందటే వేదకాలం నుంచే ఈ యోగా మన దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తమై ఈ యోగా అద్భుతంగా విరాజిల్లుతూ మన మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత 11 సంవత్సరాల నుంచి ఈ యోగాను ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరపడం మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే 21వ తేదీన ఇలా చేస్తూ మనం ప్రతిరోజు దీనిని మన దినచర్యలో భాగంగా చేసుకుంటే మనిషి ఒత్తిడి నుంచి బయటపడతాడు. అంతేకాదు శారీరకంగా ఆరోగ్యపరంగా, అలాగే మానసికంగా ఆరోగ్యపరంగా దృఢంగా ఉంటూ అనేక ఒత్తిడులు జయిస్తూ అద్భుతమైనటువంటి మనిషిగా తయారవుతూ జీవన సరళిలో కూడా మార్పులు అద్భుతంగా మనం గమనించవచ్చు. దానివల్ల ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే, నా పేరు సరిత. నేను యోగా ట్రైనర్ని. వెంకోజీపాలెం అభ్యాస యోగా కేంద్రాల్లో యోగా ట్రైనర్గా చేస్తున్నాను. నాకు 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ నెల 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మన విశాఖ రాష్ట్రం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. విశాఖ జిల్లా కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన విశాఖ జిల్లాకు ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ప్రముఖులు ఎందరో హాజరు కాబోతున్నారు. ఈ మాటకి చాలా ఎంతో ఆనందంగా ఉంది. యోగా అనేది మనం అనునిత్యం పాటించవలసిన యోగా సాధన. సో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 లక్షల మంది ఇక్కడికి వచ్చి యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఈ 5 లక్షల మంది ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా అనునిత్యం మన యోగా సాధన ఎలా సాగాలి అంటే ప్రతినిత్యం మనం స్నానం, బ్రష్ ఎలా చేసుకుంటామో అదేవిధంగా యోగా సాధన కూడా రోజుకి 45 నిమిషాలు లేదా తక్కువ 30 నిమిషాలైనా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఫిజికల్గా కూడా హెల్త్గా చాలా బెనిఫిట్గా ఉంటుంది. నవేడేస్ కరోనా వైరస్ కూడా మళ్ళీ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి పోకడ ఉంది కదా. సో ఈ కరోనా వైరస్ బారి నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి యోగా సాధన చాలా ప్రముఖంగా పనిచేస్తుంది. సో నరేంద్ర మోడీజీ పెట్టిన ప్రోటోకాల్ ఆసనాస్లోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది నిత్యం ప్రాక్టీస్ చేస్తే కూడా మన యోగా సాధనలో చాలా హెల్తీగా ఆనందంగా ఉండవచ్చు. సో ఆ యోగా సాధన ప్రాక్టీస్ చేస్తూ మనం మన జీవన శైలిని మార్చుకోవచ్చు. సో యోగా సాధనలో నాట్ ఓన్లీ యోగాసనాస్ విల్ గివ్ ద హెల్త్ బెనిఫిట్స్, దానితో పాటు కూడా మనకి ఆధ్యాత్మికంగా కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి యోగా సాధన అనేది పనికొస్తుంది. ఈ యోగా సాధనలో ఆయన ప్రాణాయామ టెక్నిక్స్ అండ్ ధ్యానము కూడా పెట్టారు. పిల్లలు నిత్యం ప్రాణాయామ చేయడం వల్ల వాళ్ళలో ఆక్సిజన్ సప్లై పెరిగి ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. యోగా సాధనలో ఉండే ఆసనాస్లోని వజ్రాసనం వల్ల మనం ఎటువంటి ఫుడ్ తీసుకున్నా అది ఇమీడియట్గా డైజెస్ట్ అవ్వడానికి సహకరిస్తుంది. అలాగే ఈ కరోనా వైరస్ నుంచి బారిన పడడానికి త్రికోణాసనాన్ని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆ త్రికోణాసనం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అయ్యే ఆసనం అది. అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి ఇంకా
చదువుకునే విద్యార్థులకు కూడా చాలా బాగా ఉపయోగపడే యోగాసన ఏంటంటే భ్రమరీ ప్రాణాయామ. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి తాడాసన, వృక్షాసనతో పాటు భ్రమరీ ప్రాణాయామ కూడా చాలా ముఖ్యమైనది. సో దీనివల్ల విద్యార్థులు కూడా చాలా బెనిఫిట్గా పొందుతారు. అలాగే చాలామంది షుగర్ పేషెంట్స్ నవ్వేడేస్ ఎవరిని చూసినా చాలామంది 100లో 80% షుగర్ పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి చాలా బాగా పనికొచ్చే వక్రాసనము, ఇంకా స్ట్రెస్ రిలీజ్ ఆసనాసు, చాలా ఆసనాసు పనికొస్తున్నాయి. సో మనకి నిత్య జీవితంలో ఉపయోగపడే యోగా సాధన ఈ యోగా డే మాత్రమే కాకుండా మిగిలిన రోజులు కూడా ప్రాక్టీస్ చేసేటట్టుగా ఆయన మనకి డిజైన్ చేసి ఇచ్చారు ప్రోటోకాల్ ఆసనాస్. దీంట్లో అన్ని రకాల వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, నెక్స్ట్ ఒబిసిటీ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. పవన ముక్తాసన సిరీస్ ఉంది, ఇది ఒబిసిటీ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సేతుబంధాసన, మిగిలిన ఆసనాస్ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. సో నిత్య సాధన మన యోగాలోని అనుదినం కూడా యోగా సాధన జరుగుతూ ఉండాలి. సో దీనివల్ల మనం యోగ సాధనతో పాటు మంచినీళ్ళు బాగా త్రాగాలి. సో ఆక్సిజన్ అండ్ వాటర్ తోటే మన ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. మన ఫుడ్ పొట్ట పూర్తిగా తినకుండా 2/4 అంటే 4వ వంతులో 2వ వంతు మనం ఫుడ్ తీసుకొని 1/4 వాటర్, 1/4 ఆక్సిజన్తో గాలి పోతూ వస్తూ ఉండేటట్టు చేస్తే మన శరీరం కూడా డిసీజ్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఎటువంటి అనారోగ్యాలు మన బారిన పడకుండా ఉంటాయి. ఎప్పుడూ సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే మనం తీసుకున్న ఫుడ్లో ఎక్కువగా పప్పు దినుసులు, మొలకలు అండ్ ఆకుకూరలు, కూరగాయలు ఉండేటట్టు సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ యోగ సాధన నిత్యం చేయడం వల్ల మన సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ అలైడ్ పార్టీలన్నీ కూడా ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఛాలెంజింగ్గా మన విశాఖ వేదికగా గత నెల రోజుల నుండి మే 21 నుండి జూన్ 21 వరకు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అందరూ కూడా యోగాలో పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి గుర్తించింది 11 సంవత్సరాల క్రితం, కానీ ఇది చాలా పురాతనమైనటువంటి యోగ విద్య. మన భారతదేశంలోనే అంతరించింది. ఇది భారతదేశంలోనే అవతరించింది, మన భారతదేశంలో ప్రాక్టీస్ అవుతుంది. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వ్యాప్తంగా కూడా దీన్ని ప్రచారం చేయడం, జనాదరణ పొందడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో, ఈ యోగా అభ్యాసన లేదా యోగ శిక్షణ అందరికీ అందుబాటులో జరగాలన్న ఉద్దేశంతో యోగా డే జనాలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎంతో శ్రమకు ఒడ్డి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్ దగ్గర నుండి భీమిలి బీచ్ వరకు కూడా 5 లక్షల మంది లక్ష్యంగా పెట్టుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసమే అనేకమైనటువంటి ఏర్పాట్లు, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేశారు. అదేవిధంగా నేను గాయత్రి కళాశాల నుండి మా పిల్లల్ని కూడా, మా కాలేజ్ నుండి సుమారు 50 మంది పైచిలకు పిల్లల్ని ట్రైనర్స్గా తయారు చేసాం. ఆ 21వ రోజు 5 లక్షల మందిలో ఎంతో మందికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, డెమాన్స్ట్రేట్ చేయడం కోసం మా పిల్లలు కూడా ఎంతో చక్కగా గత 4 వారాల నుండి కొంతమంది మాస్టర్ ట్రైనర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు 21వ తారీఖుని కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా ఈ యోగా అభ్యాసాన్ని, ఈ ట్రైనింగ్ లేదా ఈ యోగా డే రోజే చేయడం కాకుండా ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఈ యోగా డేని, ఈ యోగాని మన దైనందిన జీవితంలో అలవర్చుకున్నట్లయితే ఇది మరింత మనకి, మన భవిష్యత్తుకి, మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని కోరుకు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, అదేవిధంగా స్పిరిచువల్ ఆరోగ్యం, ఈ 3 బాడీ, మైండ్, స్పిరిట్, ఈ 3 యాక్టివేట్ అయ్యి జీవన యొక్క సమతుల్యాన్ని మనం సాకారం చేసుకోగలుగుతామని కోరుకుంటూ అందరూ కూడా యోగాను ప్రాక్టీస్ చేయండి. జై ఆంధ్ర, జై యోగాంధ్ర. థ్యాంక్ యూ. ఏదైతే యోగా 21st జరుగుతుందో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మాక్ డ్రిల్గా ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ అన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగా మేము గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ నుంచి వచ్చాము. అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ట్రైనప్ అయిన సివైపి క్యాండిడేట్స్. దాంతోపాటుగా ప్రజలు ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరికీ వీళ్ళు హెల్ప్ఫుల్గా వీళ్ళంతా మధ్యలో ఉంటారు. అయితే ఇది వైజాగ్లో రావడం అందరికీ, వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒక శుభపరిణామం అని చెప్పొచ్చు. యోగాకి అందరికీ ఒక అవేర్నెస్ తెచ్చే ప్రోగ్రాం మన విశాఖపట్నంలో జరగడం చాలా ఆనందదాయకంతో పాటు ఒక
పాజిటివ్ వైబ్ని కూడా తీసుకొస్తుంది మనకి. ఇది ఒక పండగలాగా మనందరం చేసుకోవాలి. మన ఇంట్లో ఒక పండగలాగా ప్రతి ఒక్కరిలో యోగా మీన్స్ యూనిటీ అండి. యూనిటీ ప్రజల యొక్క ఐక్యతను సూచించే ఒక కార్యక్రమంగా మనం భావిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మేము గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ నుంచి వచ్చాము. ఈ యోగా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా డేస్ నుంచి దీనికోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ యోగా డే కోసం కాకుండా రోజు యోగా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందరూ చేయడం చాలా మంచిది. నమస్కారం అండి. మేము గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ నుంచి వస్తున్నాం. ఈరోజు వరల్డ్ యోగా డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందులో పెద్దవాళ్ళైన నరేంద్ర మోడీ నెక్స్ట్ తదితర వాళ్ళు రావడం చాలా ఆనందంగా ఉంది. సో యోగా చేయడం వల్ల హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టాప్ టు బాటమ్ ఎక్సర్సైజ్ బాగా అవుతుంది, బ్లడ్ ఫ్లో అవ్వడం లాంటివి. నెక్స్ట్ బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది. ఈ యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ప్రతిరోజు చేస్తే ఒంటికి చాలా మంచిది. మేము వైజాగ్ నుంచి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎంసీఏ చేస్తున్నాం. అదే మన పిఎం మోడీ నిర్వహిస్తున్న యోగా ఆంధ్ర 21 ఫస్ట్ చాలా బాగా జరగబోతుంది. అందులో మేము ట్రైనర్స్గా వెళ్తున్నాం. యోగా అనేది 3 ఇయర్స్ నుంచి నేను చేయడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని పాటిస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అదే విషయం పిఎం మోడీ గమనించి అందరికీ చేరేలా ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుద్ది. మనమందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం యోగా విలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ తరపున ఉన్న యోగా విలేజ్కి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ నుంచి వచ్చాం. దీనికి ఏంటంటే మన యోగాంధ్ర అని జూన్ 21న ఇంటర్నేషనల్ వైడ్లో మన వైజాగ్లో 24 కిలోమీటర్ల బీచ్ రోడ్లో 5 లక్షల మంది జనాభాతో చాలా ఘనంగా జరగబోతుంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా చాలామంది తదితరులు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో ఉన్న ప్రజలందరూ, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ దీనిలో పాల్గొని దీన్ని ఘన విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే యోగా వల్ల మనకి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. మన మైండ్ ఫ్రీ అవ్వాలన్నా మెడిటేషన్ చేయాలన్నా మెడిటేషన్ చేయాలి. అలాగే ఆసనాల వల్ల మన బాడీ ఫ్రీ అవుద్ది. ఒంట్లో ఏ బలహీనతలు ఉన్నా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్కరోజే కాకుండా మిగిలిన రోజు కూడా ప్రతి ఒక్కరు యోగా చేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విశాఖ వేదికగా ఈ నెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొననున్న ప్రధాని, ప్రముఖులు. అరుదైన రికార్డుల సాధన దిశగా ఏర్పాట్లు. నిమగ్నమైన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.